పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపితే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. భీమవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల సమావేశంలో మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కు ఓటర్లు ఉన్నారని వారిని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యతను పార్టీ కార్యకర్తలే తీసుకోవాలన్నారు. బీసీ మహిళా అభ్యర్థి గుడారి ఉమాబాలను గెలిపించాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. రెండు జిల్లాల శాసనసభ్యులు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆడ మనకు అది కట్ చేస్తే మనకి ఇది కట్ చేస్తే అందించి ఉమాబాల గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇది వరకు పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పారు. ప్రతి మీటింగ్లో కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా సమన్యాయం చేయాలి, బీసీలకు న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా మాట్లాడారు. కానీ అది చేతల్లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమైన పార్లమెంట్, నర్సాపురం పార్లమెంట్ హేమాహేమీలు పోటీ చేశారు. ఇక్కడ ఒక మంచి కుటుంబం నుంచి ఒక మంచిగా చదువుకున్న వ్యక్తిని ఈరోజు ఉమాబాల గారిని ఈరోజు ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు ఇప్పటికే ప్రకటించారు. మీ అందరి సపోర్ట్ కూడా ఉమాబాల గారి గెలుపుకు ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఒక బీసీ సామాజిక న్యాయం ఎంత చేశారనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉమాబాల గారికి ఛాన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మనసు పెట్టి ఆలోచించి ఓటేసే ఏ వ్యక్తి అయినా మనకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఉమాబాల గారు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు. సాధారణ సింపుల్గా ఉండే వ్యక్తి, హై ప్రొఫైల్ వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆవిడని ఆశీర్వదించి ఆవిడ గెలుపుకు కృషి చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పెద్దలు ప్రసాద్ రాజు గారు మాట్లాడారు. గోదావరి జిల్లా స్వింగ్ ఎటు పక్క ఉంటే అటుపక్క అదే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మనం పత్రికల్లో, టీవీలో చూస్తే స్వింగ్ ఎవరికి నచ్చినట్టు చూపిస్తారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే ఇదే జిల్లాలో సిద్ధమ సభ జరిగింది. ఆ సభకు ఎంతమంది మనుషులు వచ్చారు, ఏ విధంగా అసలు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ కొద్ది రోజులకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే ప్రాంతంలో మీటింగ్ పెట్టారు. మరి వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. సభా ప్రాంగణం నిండలేదని చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడికి 10% పబ్లిక్ కూడా ఆ మీటింగ్ అటెండ్ కాదు. మన ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఇంటి బిడ్డగా, మన ఇంటి ఆడపడుచుగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా నడుము కట్టి బిగించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తట్టితే చాలు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు మామూలు మనిషి కాదు, చాలా గొప్పగా చేసిన మనిషి. భారతదేశంలో ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే చెప్తాను, 2 వెర్షన్స్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి అన్నాడు కలెక్టర్ల మీటింగ్ లో. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు తొలిసారిగా చిన్న వయసులో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, తెలుగుదేశం అయినా జనసేన ఏ పార్టీ అయినా అత్యధిక ఓట్లు వచ్చేలాగా నువ్వు చూడాలి, చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, సిద్ధమా? మనం ప్రతి ఒక్కళ్ళం కూడా